అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 544 అనంతపురం గుంటూరు మధ్య మార్కాపురం వినుకొండ మధ్య జరిగినటువంటి రోడ్డు అప్డేట్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. మనం ఇప్పుడు ప్రయోజనిస్తున్నటువంటి హైవే వచ్చేసి నేషనల్ హైవే 544D. ఇది అనంతపురం గుంటూరు మధ్య నిర్మించినటువంటి నేషనల్ హైవే. అయితే మార్కాపురం దగ్గర మనం ఉన్నాం. మార్కాపురం వద్ద ఈ నేషనల్ హైవే 544Dని వచ్చి నేషనల్ హైవే 565 నకిరేకల్లు ఏర్పేడు ఇది క్రాస్ చేస్తుంది. అక్కడి నుంచి క్రాస్ చేసిన తర్వాత ఇది మార్కాపురం నుంచి కిందికి వినుకొండ అయితే వెళ్తుంది. ఇప్పుడు మార్కాపురం వినుకొండ మధ్య ఏ గ్రామాలుగా మీదుగా పోతుందో ఈ వీడియోలో పూర్తిగా మీకు మ్యాప్ ద్వారా కూడా చూపిస్తాను. అదేవిధంగా ఆ రహదారిలోనే లైవ్గా మనం ప్రయాణిస్తూ ఈ యొక్క వీడియో గురించి ఆ నేషనల్ హైవే గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను. మార్కాపురం దాటిన తర్వాత ఒక 10-15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ నేషనల్ హైవే 544Dలోకి అయితే ప్రవేశిస్తాం. మనం చూస్తుంది ఇదిగో మార్కాపురం టు వినుకొండ, ఇది నేషనల్ హైవే 544D. ఈ మార్కాపురం నుంచి ఏ గ్రామాలు కొండబడుతుందో ఇప్పుడు మ్యాప్ ద్వారా చూద్దాం. ఈ మార్కాపురం దగ్గర మొదలైనటువంటి ఈ నేషనల్ హైవే 44 అనేది ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ నేషనల్ హైవే నకిరేకల్లు ఏర్పేడు నేషనల్ హైవే 565 కూడా ఉంది. ఇక్కడ మార్కాపురం దాటిన తర్వాత ఈ నేషనల్ హైవే 544D అనేది అనంతపురం గుంటూరు నేషనల్ హైవే కలుస్తుంది. ఈ నేషనల్ హైవే ఎటువంటి గ్రామాలు గుండా పోతుందో ఇప్పుడు మనం చూద్దాం. మార్కాపురం నుంచి ఇక్కడ ఇదిగో చూడండి, ఈ నేషనల్ హైవే దేవరాజు గట్టు వద్ద, ఈ దేవరాజు గట్టు నుంచి మార్కాపురం వెళ్ళడానికి నేషనల్ హైవే పైన ఉంది. తర్వాత అక్కడి నుంచి ఈ దేవరాజు గట్టు నుంచి తోకపల్లి మీదుగా తోకపల్లికి ఈ నేషనల్ హైవే వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ తోకపల్లి చూపిస్తాను చూడండి. దేవరాజు గట్టు, గొబ్బూరు, తర్వాత ఇక్కడ తోకపల్లి. ఈ తోకపల్లి దాకా అక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ ఇది ఒక కుంట, ఇక్కడ ఎర్రగొండపాలెం వెళ్ళడానికి మళ్ళీ ఇటు మార్కాపురం రావడానికి ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. కుంట జంక్షన్. ఈ కుంట జంక్షన్ నుంచి బోదిరెడ్డిపల్లి, ఇది ఒక బోదిరెడ్డిపల్లి, కేసినేనిపల్లి, తర్వాత ఈ కేసినేనిపల్లి తర్వాత దూపాడ. ఈ దూపాడ నుంచి నెక్స్ట్ పోతే ఈ నేషనల్ హైవే గొల్లపల్లి మీదుగా వెళ్తుంది. ఈ గొల్లపల్లి నుంచి వెల్లంపల్లి మీదుగా వెళ్తుంది. ఈ వెల్లంపల్లి నుంచి గణపవరం, ఇదిగో గణపవరం. ఈ గణపవరం మీదుగా ఈ రాజుపాలెం నుంచి కొంచెం దాటితే త్రిపురాంతకం రోడ్డు తగులుతుంది. ఈ త్రిపురాంతకం రోడ్డును క్రాస్ చేసుకుంటూ మేడపి తర్వాత యొక్క తంగిరాల, అట్లానే ఇట్లా ఇక్కడ తంగిరాల తర్వాత పెద్దవరం తర్వాత ఈ యొక్క మేడపి, ఇదిగో పెద్దవరం. ఇక్కడ అయినవోలు ఇక్కడ తగులుతుంది. ఈ అయినవోలు ఏంటంటే ఈ యొక్క ఇది అయినవోలు, పెద్దవరం తర్వాత అయినవోలు, ఇది కుర్చేడు నుంచి వచ్చేటువంటి రోడ్. ఇది అంటే కుర్చేడు, దర్శి, కుర్చేడు ఇటు నుంచి ఈ వినుకొండ రోడ్లో కలుస్తుంది. ఇదిగో ఇక్కడ అయినవోలు దగ్గర ఈ నేషనల్ హైవే 544 అయితే కలుస్తుంది. ఇట్లా ఇది ఇక్కడి నుంచి చికతగల, అట్లానే ఈ తర్వాత కొంత దూరం పోగానే ఈ దానికి వినుకొండ అనేది తగులుతుంది. ఈ వినుకొండకు ఈ యొక్క దగ్గరలో ఈ రోడ్డు అనేది ఇంకా కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మిగతా అంతా కూడా ఈ రోడ్డు అంతా కూడా మీకు కనపడుతుంది కదా. ఇది డబల్ లైన్ విత్ కొన్ని చోట్ల పేవ్డ్ షోల్డర్గా మార్చారు. అలాగే కొన్ని చోట్ల మాత్రం 4 లైన్గా చేశారు. మొత్తం మార్కాపురం నుంచి ఇక్కడికి వినుకొండ వరకు 78.4 కిలోమీటర్ల దూరం ఉంది. దాదాపు రోడ్డు చాలా వరకు 99% పూర్తయింది. ఇక కొంత భాగం మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఇక అనంతపురం నుంచి ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క తాడిపత్రి, తర్వాత బుగ్గ, నంద్యాల వరకు, తర్వాత గిద్దలూరు వరకు కొంత పూర్తి చేయాల్సి ఉంది.
గిద్దలూరు నుంచి మళ్ళీ ఈ రోడ్డు అంతా కూడా పూర్తయింది. ఇది నేషనల్ హైవే 544Dలో అనంతపురం గుంటూరు మధ్య ఉన్నటువంటి రోడ్డు నిర్మాణంలో భాగంగా మార్కాపురం వినుకొండ మధ్య జరిగినటువంటి రోడ్డు అభివృద్ధి పనులు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.